నారా లోకేష్ దొడ్డిదారిన మంత్రయ్యారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోంది. ముఖ్యంగా నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రివర్గంలోకి వచ్చిన లోకేష్ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రిగా అనేక పర్యాయాలు లక్ష్యాలను సాధించి వార్తల్లో నిలిచారు. కేంద్ర ప్రభుత్వం నుండి పలు అవార్డులు కూడా అందుకున్నారు. 2017 జూలైకే 10,000 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020కి మరో 15,000 కిలోమీటర్లు పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. 2020కి అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మిస్తామని లోకేష్ చెబుతున్నారు. రోడ్ల నిర్మాణంతో పాటు పంట చెరువులు నిర్మించడం, 5 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, పంచాయతీ శాఖ కార్యాలయాలు, ఇలా తన మంత్రిత్వ శాఖకు సంబంధించి అన్ని బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నారన్న పేరు నారా లోకేష్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ఐటీ శాఖ మంత్రిగా కూడా వివిధ కంపెనీలను ఆంధ్రకు తీసుకొస్తున్నారు. మొన్ననే గుంటూరులో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. 2013 మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడిగా రాజకీయ ప్రవేశం చేసిన నారా లోకేష్ విద్యాధికుడు కూడా. ప్రపంచ ప్రఖ్యాత కార్నెగీ మెలోన్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, మేనేజ్మెంట్ విద్యలో టాప్ యూనివర్సిటీగా చెప్పబడే స్టాన్ఫోర్డ్ నుంచి మాస్టర్స్ పట్టా అందుకుని ఇండియా వచ్చి తమ కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లో బాధ్యతలు తీసుకున్నారు. ఈ సంస్థను చంద్రబాబు నాయుడు 1992లో ప్రారంభించారు. లోకేష్ హెరిటేజ్ బోర్డులోకి వచ్చాక ఎన్నో వినూత్న నిర్ణయాలు తీసుకున్నారని, గత 10 సంవత్సరాల్లో హెరిటేజ్ ఫుడ్స్ సాధించిన విజయాల్లో లోకేష్ పాత్ర చాలా ముఖ్యమని చెబుతారు. హెరిటేజ్ ఫుడ్స్ లో చేరకముందు 2004-2006 మధ్య కాలంలో కొన్ని ప్రపంచ బ్యాంక్ సంబంధిత ప్రాజెక్ట్స్ లో లోకేష్ పనిచేశారు. ఈ బాధ్యతల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పలు గవర్నెన్స్, కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లో వరల్డ్ బేస్డ్ టీమ్స్ తో కలిసి పనిచేసే అవకాశం లోకేష్ కు లభించింది. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ లో ట్రస్టీగా కూడా లోకేష్ ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ప్రకటించిన విప్లవాత్మక ప్రయోగం కాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ నారా లోకేష్ మానసపుత్రిక అని చెబుతూ ఉంటారు. 2013లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ యొక్క ఆలోచన కూడా లోకేష్ కాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ నుంచి వచ్చింది. అలాగే 2014లో పార్టీ మెంబర్షిప్ బాధ్యతలను భుజాన వేసుకున్న లోకేష్ టీం 53 లక్షల మందిని చేర్పించి ఒక రికార్డు సృష్టించింది. అంతేకాక ప్రతి క్రియాశీలక కార్యకర్తకు బీమా సదుపాయం కల్పించారు. ప్రమాదంలో మరణించిన, వైకల్యం కలిగిన 2 లక్షల రూపాయలు, పాక్షిక వైకల్యం అయితే 1 లక్ష రూపాయలు చొప్పున బీమా వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. పార్టీ నాయకుడిగా, ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా విజయాలు నమోదు చేసుకుంటూ దూసుకెళ్తున్న లోకేష్ ను దొడ్డిదారిన మంత్రయ్యాడు అని విమర్శించడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అదే విషయం పవన్ సోదరుడు చిరంజీవికి కూడా వర్తించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. చిరంజీవి తన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. చిరంజీవి కూడా దొడ్డిదారిన మంత్రి అయినట్టే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కేంద్ర మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ పంజాబ్ లో పోటీ చేసి ఓడిపోయినా కూడా మంత్రి అయ్యారు. అలాగే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న ఆయన రాజ్యసభ నుండి ఎన్నికయ్యారు. రాజ్యసభ, శాసన మండలి సభ్యత్వాలు రాజ్యాంగం కల్పించిన అవకాశాలు. వాటిని దొడ్డిదారులు అని మాట్లాడడం రాజ్యాంగాన్ని అవమానించడమే అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.